పోరాడి ఓడడం వేరు, అదే గెలిచే బలం ఉండి కూడా ఓడితే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి పరిస్థితి ఇదే. పేరుకు కూటమి, లుక్కలుక్కలు మాత్రం పీక్స్. కట్ చేస్తే బీజేపీ కూటమి చేతిలో చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. బలమున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించకపోగా కూటమి పార్టీలది కూడా సేమ్ సీన్. ఇంతకీ మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణాలు ఏంటి? రాహుల్ పూర్ పెర్ఫార్మెన్స్ దెబ్బతీసిందా? కూటమిని నడిపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారా? లోక్సభ ఎన్నికల్లో అదుర్స్, ఇప్పుడు బెదుర్స్. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఫ్లాప్ షో. రాహుల్ పర్ఫార్మెన్స్ వీకెస్ట్ ఆఫ్ ది వీక్. కూటమిని నడిపించడంలో రాహుల్ ఫెయిల్. మహాలో కాంగ్రెస్ కూటమిని దెబ్బేసిందేంటి? నిన్న హర్యానా, ఇవాళ మహారాష్ట్ర. గెలవాల్సిన రాష్ట్రాలు, గెలిచే బలమున్న రాష్ట్రాలు. అయినా సరే కాంగ్రెస్ ఓడిపోయింది. తమతో కూడిన పార్టీలను ఓడించింది. హస్తం పార్టీనే ఇప్పుడు భారంగా మారుతుందా అనే జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మంచి కార్యకర్తల బలముంది. ఇదే ఇప్పుడు మహారాష్ట్రలో హస్తం పార్టీ కొంప ముంచిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బలం ఎక్కువ కావడంతో లీడర్లు ఎక్కువే. ఎన్నికలకు ముందు నుంచే సీఎం సీటు కోసం యాగి మొదలు పెట్టారు. అది కూటమిని వీక్ చేసింది. ఫలితం ఎన్నికల్లో ఘోర పరాభవం. స్ట్రాటజీ సరిగా లేదు. ప్రచార వ్యూహాలు కరెక్ట్ అనిపించలేదు. చాలా కారణాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని దెబ్బేశాయి. చరిత్ర మరిచిపోలేని పరాజయాన్ని మూటగట్టుకునేలా చేశాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు అసెంబ్లీకి వచ్చేసరికి వెనక్కే ఉండిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ శివసేన 9, శరద్ పవార్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం 3 పార్టీలు తుస్సుమనిపించాయి. ప్రతి అడుగులోనూ వైఫల్యమే కనిపించింది కాంగ్రెస్ కూటమి విషయంలో. ప్రచారంలో 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్ క్లియర్ గా కనిపించింది. కూటమిలోని 3 పార్టీల్లో ఒక్కొక్కరి ప్రచార శైలి ఒక్కోలా కనిపించింది. ఒక్కో పార్టీ ఒక్కో సమస్యను హైలైట్ చేస్తూ ఓటర్ను కన్ఫ్యూజ్ చేసింది. ఇక మహారాష్ట్ర ఆత్మ గౌరవం అంశాన్ని యూజ్ చేసుకోవడంలో కాంగ్రెస్ కూటమి ఫెయిల్ అయింది. శివసేన చీలిక వ్యవహారంలో ఉద్ధవ్ ఠాక్రేపై ఉన్న సింపతిని ఎన్కాష్ చేసుకోవడంలో కూటమి ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ కూటమి ఎన్నికల మేనిఫెస్టో కూడా పెద్దగా గొప్పగా ఏమీ అనిపించలేదు. బీజేపీ కూటమి ఎన్నికల హామీలకు కొనసాగింపుగా ఉన్నాయి తప్ప కొత్తగా ఏం చేసేది, ఎలా చేసేది చెప్పలేకపోయారు. ఇది ఓటర్లపై ప్రభావం చూపించింది. ఇక రైతుల్లో షిండే సర్కార్ మీద వ్యతిరేకత ఉందని తెలిసి కూడా వారిపై దృష్టి సారించడంలో కాంగ్రెస్ కూటమి ఫెయిల్ అయింది. ముఖ్యంగా సోయాబీన్, పత్తి, ఉల్లి రైతుల కష్టాలను పట్టించుకున్నట్లు కనిపించలేదు. షిండే సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ కాంగ్రెస్ కూటమి వెనక్కే ఉండిపోయింది. మాల్వాలో శివాజీ విగ్రహం కూల్చివేత, బద్లాపూర్ రేప్ కేసును హైలైట్ చేయలేకపోయింది. బీజేపీ కూటమిపై దూకుడుగా వెళ్లి జనక్షేత్రంలో నిలదీయడంలో కాంగ్రెస్ కూటమి సక్సెస్ కాలేకపోయింది. బీజేపీ మిత్రపక్షాలు ఆలోచించుకుని డ్యామేజ్ రిపేర్ చేసుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విరోధి నిద్రలేపకుండా ఉండుంటే వాళ్ళకి ఇది ఒక పెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది. అనవసరమైన విమర్శలు చేసి తర్వాత వాళ్ళని యూనిటీ తీసుకొచ్చి వాళ్ళని గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. ఆదివాసీలు, దళితులు, ముస్లిం, కుంభీ వర్గాలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి ఫెయిల్ అయింది. చిన్న చిన్న పార్టీలు కలిసి వంచిత్ బహుజన్ అఘాడీగా ఏర్పడ్డాయి. ఆదివాసీ, దళితుల్లో చాలా మంది ఓటర్లు వంచిత్ బహుజన్ అఘాడీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఓట్లు చీలి కాంగ్రెస్ ఓటమికి మరో కారణంగా మారింది. ఇదంతా ఎలా ఉన్నా కూటమి పార్టీల మధ్య సరైన సమన్వయం లేకుండా పోయింది. అసంతృప్తి సెగలు కక్కింది. గతంలో వీర్ సావర్కర్ టార్గెట్ గా రాహుల్ చేసిన విమర్శలు ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీకి కోపం తెప్పించాయి. దీంతో రాహుల్ ను ప్రచారానికి దూరంగా ఉంచారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీర్ సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కూటమి హైలైట్ చేసింది. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ కూటమికి దూరమైంది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. పైగా కాంగ్రెస్ కూటమిని రెబెల్స్ భారీగా దెబ్బతీశారు. వాళ్లను బుజ్జగించి వెనక్కి రప్పించాల్సింది పోయి సస్పెండ్ చేయడంతో ఆ ఎఫెక్ట్ క్షేత్రస్థాయిలో కనిపించింది. ఇక శరద్ పవార్ ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్ కూటమి మీద భారీ ప్రభావం చూపించినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.
తన రాజ్యసభ పదవీ కాలం 2026లో ముగుస్తుండటంతో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు ఓ ఎన్నికల సభలో శరద్ పవార్ చెప్పిన మాట కాంగ్రెస్ కూటమికి శాపంగా మారింది. ఈ ఎన్నికల్లో అది గట్టిగా ప్రభావం చూపించింది. ఎన్నికలకు దూరంగా ఉంటానన్న శరద్ పవార్ మాటలు ఎన్సీపీతో పాటు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీని నిండా ముంచినట్లు కనిపిస్తోంది. ఆ మూడు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నంత కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో లేవని క్లియర్ గా అర్థమైంది. శరద్ పవార్ వ్యాఖ్యలతో ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు బీజేపీ కూటమికి పడినట్లు అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పొత్తు అన్న మాటే గాని మూడు పార్టీల మధ్య చాలా లుకలుకలు కనిపించాయి. ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో భారీగా పడినట్లు ఫలితాలతో అర్థమవుతోంది. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సరిగా జరిగినట్లు కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల ముందు జోడో యాత్రతో, ఎన్నికల తరువాత లోక్సభలో తన మాటలతో దూకుడు మీద కనిపించిన రాహుల్ గాంధీ మహారాష్ట్రలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయారు. ఒక్క సీట్ల కేటాయింపుల విషయంలో తప్పితే హర్యానా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించలేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా పాల్గొనలేదు. కూటమిని నడిపించడంలోనూ ప్రభావం చూపించలేకపోయారు. పైగా తన వ్యాఖ్యలతో కూటమికి భారమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కూటమి మాత్రం దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సరిగ్గా 2 రోజుల ముందు వచ్చిన ఫలితాలు ఆ సమావేశాల మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఎన్నికలను ఎలా గెలవాలో కాంగ్రెస్ మర్చిపోయిందా? హర్యానా, మహారాష్ట్ర ఓటముల తర్వాత వినిపిస్తున్న విమర్శలు ఇవే. గెలిచే బలమున్న చోట ఓడిపోయింది కాంగ్రెస్. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. మహారాష్ట్ర ఫలితాలు కాంగ్రెస్ కు సంధించిన ప్రశ్నలేంటి? పార్టీలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది? వరుస ఓటములతో హస్తం పార్టీ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? కాంగ్రెస్ కు పీడకలల మహాఫలితాలు హస్తానికి సంధించిన ప్రశ్నలేంటి? కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? జనాలంతా మోదీ నాయకత్వానికి నీరాజనాలు చెబుతున్నారని మహాఫలితాలతో క్లియర్ గా అర్థమైంది. ఆ రేంజ్లో ఎన్నికలపై మోదీ మానియా వర్కౌట్ అయింది. ఇక మహారాష్ట్ర ఫలితాల్లో అత్యంత నష్టపోయిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఎప్పుడూ లేనంత బలహీనంగా మారిపోయింది. 34 ఏళ్లుగా ఆ పార్టీ ఏనాడు మహారాష్ట్రలో సొంత మెజారిటీతో సర్కార్ ఏర్పాటు చేయలేకపోయింది. శరద్ పవార్ పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకోవడంతో 1995లో కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది. అప్పుడు మొదలైన డౌన్ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో అది పీక్స్ లో కనిపించింది. 2014లో మోదీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ కు తీవ్రంగా దెబ్బపడింది. కేవలం 42 సీట్లను మాత్రమే సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకున్న పరిస్థితే లేదు. ఈ ఎన్నికల్లో పట్టుమని 25 స్థానాలు కూడా దక్కించుకోలేని దీన పరిస్థితి. కూటమి పార్టీల సంగతి ఎలా ఉన్నా మహాఫలితాల నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికీ తెలుసుకోకపోతే పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికత అనేది కీలకంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ దూరమవుతోంది దానికే. మోదీ వ్యతిరేకత, జాతీయ విధానాల మీద ఆధారపడితే మహారాష్ట్ర లాంటి ఫలితాలే వస్తాయి. గ్రాస్ రూట్స్ లో దృష్టి పెట్టాలి. రాష్ట్రాల సమస్యలపై గళమెత్తాలి. స్థానికంగా నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. క్షేత్రస్థాయిలో పార్టీని స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే ఆ ఫలితం రాష్ట్ర స్థాయిలో కనిపిస్తుంది. జార్ఖండ్ లో జేఎంఎం సక్సెస్ సీక్రెట్ అదే. ఆ పార్టీ విజయం నుంచి కాంగ్రెస్ పాఠం నేర్చుకోవాల్సిన అవసరముంది. మహారాష్ట్రలో బీజేపీ సక్సెస్ అయింది, కాంగ్రెస్ బోర్లా పడింది అక్కడే. కమలం పార్టీ స్థానికతకు పెద్దపీట వేసింది. విడదీయడమో చీల్చడమో తమతో పాటు లోకల్ పార్టీలను కలుపుకుంది. కూటమిగా ఏర్పడింది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది. వ్యతిరేకతను కూడా సానుకూలంగా మార్చుకుంది. ఇలాంటి పాఠమే ఇప్పుడు కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరముంది. లేదంటే పార్టీకి భవిష్యత్ భయానకమే. ఒకనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ కింద, రాజీవ్ గాంధీ కింద, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు కింద 100 మంది నాయకులు ఉండేవారు. ఎవరు కనపడట్లేదు. యాక్సెస్ లేదు. మీరు ఏ మంత్రినైనా అడగండి, కాంగ్రెస్ మంత్రిని, ఎమ్మెల్యేని, ఎవరు కనపడరు. ఢిల్లీలో మాట ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మెయిన్ థింగ్ ఢిల్లీలో కాంగ్రెస్ ఆర్గనైజేషన్ మార్చాలి.
మహారాష్ట్రలో ఓడినా జార్ఖండ్లో గెలిచామని సంబరాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. జార్ఖండ్లోనూ కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగానే ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ ఎంత వీక్ గా ఉందో ఆ ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి. ఇప్పటికైనా వీటిని కాంగ్రెస్ పాఠంగా తీసుకోవాలి. కొత్త నాయకత్వంతో పాటు పార్టీలో ఐక్యత మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ఓటర్లలో ఒక రకమైన విశ్వాసం నింపి తమకు అనుకూలంగా ఓటేయించేలా ఒప్పించగలిగే నాయకత్వాన్ని కాంగ్రెస్ తయారు చేసుకోవాలి. ఇక అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ను రోజు రోజుకు వీక్ చేస్తున్నాయి. అప్పుడు హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇక రాహుల్ గాంధీ నామస్మరణ చేస్తూ ఎన్నికలకు వెళతామంటే అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ కాదు. బలమైన నాయకులతో పాటు ఓటర్లను చేరువయ్యే క్షేత్రస్థాయి బలం అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలు ప్రభావం చూపిస్తాయి. మోదీని టార్గెట్ చేసి లాభం పొందాలి అనుకుంటే అది అయ్యే పని కాదు. తగ్గడంలో తప్పులేదు. కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఇదే. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని తగ్గితే అది కూటమికి మేలు చేయడం ఖాయం. మహారాష్ట్రలో మిస్ అయిందే అది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శరద్ పవార్ సహా చాలా మంది నేతలు ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. శివసేనను చీల్చిన సింపతి వర్కౌట్ అయి అది ఓట్లుగా మలిచే ఛాన్స్ ఉందన్నది వాళ్ల వ్యూహం. నిజానికి లోక్సభ ఎన్నికల్లో అది వర్కౌట్ అయ్యింది కూడా. అయితే దానికి కాంగ్రెస్ మాత్రం ససేమిరా అనేసింది. కాంగ్రెస్ కాస్త తగ్గి ఉంటే, ఉద్ధవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే సీన్ ఇంకోలా ఉండేది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. లోకల్ గా సెంటిమెంట్ రగిలేది. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పాఠం నేర్చుకోవాల్సిన అవసరముంది. మహారాష్ట్ర ఫలితాలను దేశమంతా ఆసక్తిగా గమనించింది. ఇక్కడి రిజల్ట్స్ దేశ భవిష్యత్తు రాజకీయాలను డిసైడ్ చేసే అవకాశం ఉందనే చర్చ జరిగింది. ఇంతకీ మహా ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఇండియా కూటమిలోని విపక్షాల ఐక్యతపై కూడా మహా ఫలితాల ఎఫెక్ట్ ఉంటుందా? పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరగబోతోంది? వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించింది మహారాష్ట్రలో. కమలం కూటమి జోరును ఏ దశలోనూ కాస్త కూడా బ్రేక్ వేయలేకపోయింది కాంగ్రెస్ కూటమి. గత 30 ఏళ్ల మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడని విజయమిది. అయితే మహారాష్ట్ర ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇండియా కూటమి మీద ఈ ఫలితం ఎఫెక్ట్ భారీగా పడే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపించాయి కూడా. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ప్రతిసారి బోర్లా పడుతోంది. హస్తం పార్టీ తీరుతో ఇండియా కూటమిలోని మిగతా పార్టీల్లో ఆలోచన స్టార్ట్ అయిందని, అది విపక్షాల ఐక్యతపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బలమున్న చోట ఒకలా, లేని చోట మరోలా అన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో సింగిల్, జాతీయ స్థాయి రాజకీయాల్లో మాత్రం పొత్తు అన్నట్లుగా ఆ పార్టీ తీరు కనిపిస్తోంది. అదే కాంగ్రెస్ కొంప ముంచుతోంది. ఈ వ్యవహారంపై మిత్రపక్షాలు కూడా గుర్రుగా కనిపిస్తున్నాయి. నిజానికి హర్యానాలో గెలిచే పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ ఓడిపోయింది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు వేరుగా పోటీ చేయడంతో కాంగ్రెస్ మీద ప్రభావం చూపించింది. దీంతో గెలవాల్సిన హర్యానాను బీజేపీ చేతుల్లో పెట్టినట్లయింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. దీంతో కాంగ్రెస్ ను మిగతా పార్టీలు కూటమికి భారంగా లెక్కలేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆప్తో పాటు టీఎంసీ, ఎస్పీ పార్టీలు కాంగ్రెస్ తీరు మీద అసంతృప్తిగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహా ఫలితాల తరువాత ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని, విపక్షాల ఐక్యతకు ఇది పరీక్షా కాలమే అనే చర్చ జరుగుతోంది. స్పష్టంగా మమతా బెనర్జీ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తారు. ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ ఇచ్చాడు. వాళ్ళ పెత్తనం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంత మాత్రం ప్రభావం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఏ రకంగా మేనేజ్ చేసుకుంటుంది ఫ్యూచర్లో చూడాలి. ప్రెస్టీజ్ మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అదానీపై అరెస్టు వారెంటుతో పాటు మణిపూర్ మంటలు, వక్ఫ్ బోర్డు వ్యవహారం, ఇలా చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశముంది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఈ సమావేశాల్లో దూకుడు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలపై మహారాష్ట్ర ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశముంది. విపక్షాలు చేసే విమర్శలకు మహా ఫలితాలను ఆధారంగా చేసుకుని బీజేపీ ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
అయితే రాహుల్ లేవనెత్తబోయే అంశాలకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారన్న దాని మీదే విపక్షాల ఐక్యత, ఇండియా కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఏమైనా మహాఫలితం దేశ రాజకీయాలను మార్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మహాఫలితాలకు ముందు తరువాత అనేలా పాలిటిక్స్ మారడం ఖాయం అనిపిస్తోంది.